సంజయ్, నువ్వు ఇంకా పడుకోలేదా? రమ్య, నాకు చాలా భయంగా ఉంది రమ్య. ఛానల్స్లో, ఆన్లైన్ మీడియాలో అన్నింట్లో ఇదే న్యూస్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం కాదులేరా, ఓ 2-3 రోజుల్లో ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. నువ్వు వరే అవ్వకు. ఇదిగోరా, టీ తీసుకెళ్ళు. రేయ్, మీ అమ్మకు చెప్పి టీలో కొంచెం పంచదార వేయమనరా. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ షుగర్ ఏం లేదుగా. ఇంకా షుగర్ కూడా వస్తే తట్టుకునే శక్తి మీకుందా? మాట్లాడకుండా ఇచ్చింది తాగండి. అమ్మ, నా లంచ్ బాక్స్ రెడీయా? అయ్యింది. త్వరగా రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తిను. నీకు ఈరోజు కాలేజీ లేదారా? ఈరోజు ఎగ్గొడుతున్నావు. నువ్వు త్వరగా నీ చదువు పూర్తి చేసుకుని ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలి. నీ నాన్న ఇంతకు ముందులా పనిచేయలేడు కదా. ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నీకు సీఎం మీద అలా రాయాల్సిన అవసరమే వచ్చిందిరా. నాన్న, నువ్వు ఇప్పుడే కదా అన్నావు అది రాసిన నిజమైన హీరో షేకండ్ ఇస్తానని. అది రాసింది నువ్వు నాకు తెలియదు కాబట్టి అన్నా. నేను వేరే ఇంకెవరో రాశారనుకున్నావు. దాసమావా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? బానే ఉంది. ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నావా? నాకు ఇక్కడే చాలా పని ఉంది. అవునా? ఏం పని? అబ్బా వెళ్ళు సుబ్బారావు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సర్లే. ఏం చేద్దాం నాన్న? నానా, నేను బయలుదేరుతున్నాను. బాయ్రా. ఇప్పటికీ లేట్ అయిపోయింది. బస్సు ఉందో లేదో? రే, అమ్మకి ఈ విషయం తెలియనివ్వకే. తను ఇప్పటికే చాలా దిగులుగా ఉంది. ఇది కూడా తెలిస్తే ఇక అంతే. మీ అక్క కూడా తెలియనివ్వదు. వస్తున్నా. నువ్వు భయపడకు, నేను కౌన్సిలర్తో మాట్లాడతానులే. అయితే ఎమ్మెల్యేని కలవాలంటావు. ఏంటి విషయం? అది ఆయన్ని కలిసాక ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్తాను. ఆయన ఈ రోజే కలవాలా మీరు? ఖచ్చితంగా కలవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. ఏంటి మరీ అర్జెంటుగా కలవాల్సినంత సీరియస్ విషయం? నిజంగా అంత సీరియసా? నాతో రండి. మదన్ సార్, కౌన్సిలర్ నాగార్జునే. ఎమ్మెల్యే గారు ఉన్నారా? మీరిద్దరూ రేపు ఉదయం అక్కడికి వెళ్ళండి. సరే సార్. ఏదైనా ప్రాబ్లం అయితే మదన్కి ఫోన్ చేయండి. మరి ఇష్యూ సెటిల్ అయిన తర్వాత నా వాటా కింద ఫెయిర్ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సరే అయితే కూర్చోండి. కూర్చో. విషయం ఏంటి నాగార్జున? నన్ను చూస్తావేంటి? మాట్లాడు. సార్, నా పేరు దాసు. లాస్ట్ ఎలక్షన్లో నేను మీకే ఓటేశాను. అవునవును, నిజమే. వీడి ఫస్ట్ ఓట్ మీకే వేశాడు, మా అబ్బాయి సంజయ్. సార్, మేము ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, మీరే సాయం చేయాలి. ఏం కావాలో చెప్పండి. అది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్యూటర్లో పోస్ట్ పెట్టినవాడు దొరుకుతాడా సార్? వాడిని పోలీసులు పట్టుకుంటారా? దొరికాక వాడికి ఏం శిక్ష వేస్తారు? ఏం శిక్ష? జన్మలో వాడు నడవలేడు, మరి అన్ని అబద్ధాలు వాడు పోస్ట్ చేసేది. ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. వీడేవాడు అవన్నీ రాసింది. మదన్ సార్, ఓ నిమిషం అందరూ బయటకు వెళ్ళండి. బయటికి కూర్చున్నాను. నువ్వు నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నావా? నాకు కూడా తెలియదు సార్. ఏ విషయం గురించి మీతో మాట్లాడాలో చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది సార్? నేను దాసును ముందే 100 సార్లు అడిగాను, పనేంటి అని చెప్తేగా. సార్, ఎలాగైనా నాకు ఈ సాయం చేసి పెట్టాలి సార్. నేను ఇప్పుడు చేయగలిగింది వీడిని పోలీసులకు అప్పగించడం మాత్రమే. వద్దు సార్, వాడిని వదిలేయండి. సరే, పంచే. ప్రస్తుతానికి పిటిషన్ రాసిచ్చాడు. పిటిషనా? ఈ విషయం గురించా? రేయ్, నువ్వు వీళ్ళని ఇక్కడ తీసుకురావడం బయట జనాలు చూశారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే నన్ను ఏం చెప్పండి. అవును, నిజం. నువ్వు పిటిషన్ రాయి. రోడ్డు కావాలనో నీళ్లు కావాలనో ఏదో సమస్య గురించి రాసి వెళ్ళిపో. నాకు రోడ్డు గురించి, నీళ్ల గురించి ఏ సమస్య లేదు సార్. ఏంటి నాగార్జున? నేను డీల్ చేస్తాను, మీరు వెళ్ళండి. చెప్తుంటే అర్థం చేసుకోవచ్చుగా. గుర్తుంచుకోండి, మీరు నాకు ఏ విషయం చెప్పలేదో, నేనే విషయం వెళ్ళలేదో. బిగ్ ఇష్యూ. ఆ లాస్ట్ సెంటెన్స్
అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే లేడు. ఛే! ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలిగావు? ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది నువ్వు పెట్టిన ఆ పోస్ట్. అయ్యో సార్, నేను ఆ ఉద్దేశంతో ఏం రాయలేదు సార్. You will be charged with the abatement of the criminal offences that may be done by any other persons influenced by the post. అర్థమైందా మీకు నేను చదివి వినిపించింది? అది ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ గనక దొరికితే ఏం చేస్తారో చెప్పక్కర్లేదుగా. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? ఒకే ఒక దారుంది. మైసూర్కో టికెట్ ఇవ్వండి. ఇదిగోరా టికెట్. సంజయ్, బస్సులో ఎవ్వరితో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి భయపడకరా. నేను చెప్పాను కదా, 5 సంవత్సరాలు నేను శివ ఒకే చోట కలిసి పనిచేసాం. వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. బస్సు బయలుదేరింది, పద. నాన్న నువ్వు వెళ్ళు. బాయ్. గుర్తుంచుకోండి, మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, నేను ఏ విషయం వెళ్ళలేదు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలిగావు? ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది నువ్వు పెట్టిన ఆ పోస్ట్. You will be charged with the abatement of the criminal offences that may be done by any other persons influenced by the post. అర్థమైందా మీకు నేను చదివి వినిపించింది? ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ గనక దొరికితే ఏం చేస్తారో చెప్పక్కర్లేదుగా. హలో, ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. ఎవరు? ముఖ్యమంత్రి. పట్టుకోండి. నేను చూసుకుంటాను సార్. నేను ఇప్పుడే లొకేషన్కి వచ్చాను సార్. ఓకే, ఎస్ సార్. యా, ఐ విల్ డూ ఇట్ సార్. ఓకే ఓకే సరే. ఇతను అరెస్ట్ చేయొద్దు. డీజీపీ ఆర్డర్. సార్, రేపు ఉదయం 7 గంటలకి ముఖ్యమంత్రి గారిని ఇంటికెళ్ళి కలవాలి. నువ్వు, మీ నాన్న. అర్థమైందా? సార్, కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, బట్ ముఖ్యమంత్రి దగ్గర మాత్రం తీసుకెళ్ళదు ప్లీజ్. ఈ బుద్ధిని పిచ్చిరాత్రులు పోస్ట్ చేయడానికి ముందు ఉండాలి. ఇది సీఎం ఇచ్చిన డైరెక్ట్ ఆర్డర్. ఏం కావాలన్నా ఆయన దగ్గర మాట్లాడుకో. టేక్ హిమ్. సార్.
నిన్ను ఇక్కడే జైలుకి పంపిస్తే కనీసం అప్పుడప్పుడైనా వచ్చి చూడొచ్చు. ఒకవేళ ఏ అండమాన్కో నికోబార్కో పంపిస్తే దేవుడా వీడి మీద ఆయనకంత కోపం లేకుండా చూడు. నువ్వు ఇటు వచ్చి కూర్చో. రండి. సార్ వాళ్ళు వచ్చారు సార్. సార్ లోపలికి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి. రా కూర్చోండి. వాయిస్ కట్ అవుతుందో ఏ పెట్రోల్ మొబైల్ నాతో రా. మీరు ఇక్కడే ఉండండి. నువ్వు రా. సరే వెళ్ళు. వెళ్తున్నాను నాన్న. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను. ఏమైంది? రా. హలో వచ్చి కూర్చోండి. ఆ, త్వరగా రా. ఇక్కడ కూర్చో. కూర్చో అక్కడ. నువ్వే నా పోస్ట్ పెట్టింది. ఇక్కడ అరాచకం రాజ్యమేల్తోంది. లంచం ఇవ్వందే ఏ పని జరగదు. ఇక్కడ మాలాంటి సాధారణ జనాలకి పార్టీ జెండాకిచ్చినంత విలువ కూడా ఇవ్వని ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు మనకి? ఇక్కడ సొంత ప్రయోజనాలు కాక ప్రజల సమస్యల గురించి కొంచెమైనా ఆలోచించి ప్రజలెన్నుకున్న నాయకుడా ఇతను? అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? తెలంగాణకి ముఖ్యమంత్రి ఉన్నాడు. కల్లూరి చంద్రం ఆయన పేరు.
నీ కళ్ళ ముందు కూర్చునున్నా నేనే. సార్ నా ఉద్దేశం అలా రాయటం కాదు, అనుకోకుండా పొరపాటు జరిగింది సార్. ఆ కుర్రాన్ని తీసుకురా. రా. రమ్మంటున్నానా? త్వరగా రా. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అందరూ వచ్చారా? కూర్చోండి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. రండి కూర్చోండి. ఈ కుర్రాడి పేరు సంజయ్. ఇతనే ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. పోస్ట్ డిలీట్ చేయలేదు. చదవని వాళ్ళు చదువుకోవచ్చు. ఈయన దాస్ గారు, సంజయ్ వాళ్ళ నాన్న. ఈయన చూడ్డానికి హాస్పిటల్లోకి పోలీసులు వెళ్ళనివ్వనందుకు గాను సంజయ్ ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరెక్టేగా? అవును సార్. అందరికీ విషయం అర్థమైందిగా? ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళడం కోసం చేసిన కొన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టాయి. ఇంకోసారి మళ్ళీ ఇలా జరగనివ్వను అని మాత్రం చెప్పలేను, ఎందుకంటే మాటిచ్చి నిలబెట్టుకోలేకపోవడం నాకు ఇష్టం ఉండదు. కారణం ఈ విఐపి సెక్యూరిటీ కొంచెం కాంప్లికేటెడ్. బట్ ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అది హాస్పిటల్ కానివ్వండి లేదా పార్క్ కానివ్వండి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. పోతే ఆ రోజు హాస్పిటల్లో నా వల్ల కలిగిన అసౌకర్యానికి ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ నేను వీళ్ళని క్షమాపణ అడుగుతున్నాను. అందరూ టీ కాఫీలు స్నాక్స్ తీసుకుంటారు.